హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో బీఎడ్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ లెర్నింగ్ సబ్జెక్ట్‌లో ఉన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినా అనమాట నేను. ఆ వీడియో ఏంటి అంటే కన్‌స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్ అని ఒక వీడియో. అంటే చైల్డ్‌హుడ్ అనే టర్మ్ ఎట్లా వచ్చింది? అంటే అసలు చైల్డ్‌హుడ్ అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? ఎవరు తీసుకొచ్చినారు? అందులో స్టేజెస్ ఏమేమి ఉంటాయి? అవన్నీ మనం ఆ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది దాని తర్వాత వీడియో అనమాట. టాపిక్ నేమ్ ఏంటి అంటే కామనాలిటీస్ వితిన్ ద నోషన్ ఆఫ్ చైల్డ్‌హుడ్. చైల్డ్‌హుడ్ అంటే ఏంటి అంటే అదొక స్టేజ్. మనం డెవలప్ అయితున్నప్పుడు మన లైఫ్‌లో కొన్ని స్టేజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు పుట్టినప్పటి నుండి ఆహ్, 2 ఇయర్స్ వరకు మనం ఆ స్టేజ్‌ని ఏమంటామంటే ఇన్ఫాన్సీ స్టేజ్ అంటాం. నెక్స్ట్ 3-6 ఇయర్స్‌నేమో ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ 7-12 ఇయర్స్ ఏమో లేటర్ చైల్డ్‌హుడ్. నెక్స్ట్ 13-19 దాన్నేమో మనం అడాలసెన్స్ అంటాం. నెక్స్ట్ 20-40 అడల్ట్‌హుడ్ అంటాం. నెక్స్ట్ 40-60 మిడిల్ ఏజ్. నెక్స్ట్ 60 అబోవ్ ఏమో ఓల్డ్ ఏజ్. ఓకేనా? ఇవి స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే చైల్డ్‌హుడ్ గురించి. చైల్డ్‌హుడ్ అంటే ఏంటి అంటే ఏ స్టేజ్ నుండి 3-6 ఏమో ఎర్లీ చైల్డ్‌హుడ్, 7-12 ఏమో లేట్ చైల్డ్‌హుడ్. ఓకేనా? ఇప్పుడు మనం అందులో ఉన్న కామనాలిటీస్ అంటే ఏంటి అంటే కామనాలిటీస్ మీన్స్ ద కామన్ థింగ్స్ షేర్డ్ బై చిల్డ్రన్ ఎవ్రీవేర్ ఈవెన్ దో దేర్ బ్యాక్‌గ్రౌండ్స్ మే బి డిఫరెంట్. అంటే ఇప్పుడు పిల్లల్లో వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అంటే సోషియో ఎకనామికల్ బ్యాక్‌గ్రౌండ్ వేరే అయినా సరే వాళ్ళు కొన్ని విషయాలని కామన్‌గా షేర్ చేస్తుంటారనమాట. అంటే కొన్ని విషయాలు పిల్లలు కామన్‌గా మనకు కనిపిస్తది. అవి ఏంటివో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే చిల్డ్రన్ జనరల్లీ గ్రో అండ్ లెర్న్ బెటర్ వెన్ దే రిసీవ్ లవ్, కేర్, ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ అదర్స్. పిల్లలు ఎప్పుడు మంచిగా పెరుగుతారు అంటే మంచిగా హ్యాపీగా పెరగడం కానీ మంచిగా నేర్చుకుంటారు అంటే వాళ్ళకి మనం ఏమి ఇచ్చినప్పుడు లవ్, కేర్, ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మంచిగా పెరుగుతారనమాట. మంచిగా ఆరోగ్యంగా, హెల్తీగా, హ్యాపీగా పెరుగుతారు. ఓకేనా? వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్విరాన్మెంట్ ఎవరివ్వాలి? ఫస్ట్ పేరెంట్స్ ఇవ్వాలి. తర్వాత స్కూల్‌కెళ్ళినప్పుడు టీచర్స్, ఇంకా నైబర్స్ గానీ వాళ్ళు అందరూ. మనమందరం వాళ్ళకొక నర్చరింగ్ అంటే ఏంటంటే లవ్ చూపియడం, కేర్, సపోర్ట్ చేయడం వాళ్ళకి. ఎంకరేజ్ చేయడం ఇవన్నీ నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ కిందకొస్తాయి. ఓకేనా? అంటే మనం ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ ఇస్తే వాళ్ళు అట్లా పెరుగుతారు. ఓకేనా? నెక్స్ట్ డిజైర్ టు లెర్న్. చిన్న పిల్లల్లో కామన్ ఏంటి అంటే వాళ్ళు క్యూరియాసిటీతోని ఉంటారనమాట. అంటే ఇప్పుడు మీరు చిన్న పిల్లల్ని చూడండి ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో మెయిన్‌గా 3-6 ఇయర్స్ పిల్లల్ని చూడండి. వాళ్ళు ఊకూకే మనల్ని క్వెషన్‌లు అడుగుతా ఉంటారనమాట. ఇదేంటి? అదేంటి? ఇదెందుకు ఇట్లుంది మమ్మీ? అదెందుకు అట్లుంది మమ్మీ? అని అట్లా. ఓకేనా? యంగ్ చిల్డ్రన్ ఆర్ న్యాచురల్లీ క్యూరియస్ అండ్ ఈగర్ టు లెర్న్. వాళ్ళు ఎట్లా అంటే కొంచెం క్యూరియాసిటీతోని ఉంటారనమాట. ఇదేంటి అని నేర్చుకోవాలన్న ఆహ్, ఈగర్‌నెస్ ఉంటది వాళ్ళ లోపల. ఓకేనా? దే లైక్ ఎక్స్‌ప్లోరింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వరల్డ్ ఏంటి? దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడం గానీ, దాన్ని అర్థం చేసుకోవడం గానీ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఆ ఏజ్‌లో. ఓకేనా? నెక్స్ట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ దెమ్‌సెల్వ్స్. అంటే ఇప్పుడు మనము పిల్లల్ని ఎట్లా పెంచాలి అంటే వాళ్ళు వాళ్ళ గురించి పాజిటివ్‌గా అనుకునేలా చేయాలి. ఓకేనా? నార్మల్‌గా చిన్న పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు పాజిటివ్‌గానే అనుకుంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి. ఎవ్రీ చైల్డ్ వాంట్స్ టు ఫీల్ వాల్యూడ్, కేపబుల్ అండ్ యాక్సెప్టెడ్. ప్రతి ఒక్క చైల్డ్ వాళ్ళు యాక్సెప్టెడ్‌గా ఫీల్ అవ్వాలి. కేపబుల్ ఇంకా వాల్యూడ్‌గా ఫీల్ అవ్వాలి. ఓకేనా? వాళ్ళు అలా ఫీల్ అవ్వాలనుకుంటారు. ఏ పాజిటివ్ ఫీలింగ్ అబౌట్ వన్ సెల్ఫ్ హెల్ప్స్ చిల్డ్రన్ బికమ్ మోర్ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్‌ఫుల్ టువర్డ్స్ అదర్స్. అంటే ఇప్పుడు మనం ఒక పాప ఉందనుకోండి. ఆ పాపతోని మనము మంచిగా ఉన్నామనుకోండి. ఆమెకి ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ అట్లా ఉన్నామనుకోండి, ఆమె గూడా మనతోని అట్లే ఉంటదనమాట. మనతోని అట్లే ఉంటది. మనకు గూడా ఫ్రెండ్లీగా ఉంటది. మంచిగుంటది. ఓకేనా? మనం వాళ్ళని ఎట్లా ఎట్లా ట్రీట్ జేయాలంటే, వాళ్ళు చాలా మంచోళ్ళు అట్లా. అంటే వాళ్ళ గురించి వాళ్ళు పాజిటివ్ ఫీల్ అయ్యేటట్టు చేస్తే పిల్లలు మంచిగుంటారనమాట. ఓకేనా? అట్లా గాకుండా వాళ్ళ గురించి వాళ్ళు లో ఫీల్ అయ్యేటట్టు చేసినామనుకోండి, లో సెల్ఫ్ ఎస్టీమ్ మే బీ అసోసియేటెడ్ విత్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళకి డౌట్ రావడం. అరే! నేనా ఇట్లనా?
నేను ఇంత లోనా? అట్లాంటి ఫీలింగ్ మనం పిల్లలకి ఇవ్వద్దు. ఒకళ్ళు ఇచ్చినామంటే ఏమైతదంటే పూర్ మెంటల్ హెల్త్, వాళ్ళ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయితదనమాట. ఇంకోటి లో అకాడమిక్ అచీవ్‌మెంట్. ఇప్పుడు వాళ్ళు స్కూల్‌కెళ్తారు. 3-6 అంటే అంగన్వాడీలో ఉంటారు గదా! ఇప్పుడు టీచర్ ఎట్లా ఉండాలక్కడ? మంచిగుండాలి. మంచిగా అన్ని యాక్టివిటీస్ చేపిస్తూ మంచిగా నేర్పియాలి. మంచిగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. అట్లా చేయాలి. అట్లా గాకుండా టీచర్ నీకేం రాదు అది ఇది అని అట్లా మాట్లాడిందనుకోండి, అది దేని వల్లన్నా సరే, ఆ పర్సన్ వల్లన్నా సరే, లేకపోతే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గురించన్నా సరే, అట్లా ఏమైనా అన్నారనుకోండి, వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళ అకాడమిక్ గూడా వాళ్ళు వెనకబడిపోతారనమాట. డెలిక్వెంట్ బిహేవియర్ అంటే ఏంటి అంటే ఇట్లా తప్పుడు పనులు చేయడం అనమాట. ఊరికే అబద్ధాలు చెప్పడము, స్కూల్‌కి రాకపోవడము, దొంగతనం చేయడము, వేరే వాళ్ళని ఇట్లా ఇరిటేట్ చేయడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇట్లాంటివి. చిన్న పిల్లలు అట్లాంటివి చేస్తుంటారు. అవి దేనివల్ల అంటే వాళ్ళకి మనం లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండేటట్టు క్రియేట్ చేసినామనుకోండి, వాళ్ళు అట్లా తయారవుతారనమాట. ఇంకోటేంటంటే టీచర్స్ షుడ్ దేర్‌ఫోర్ అండర్‌స్టాండ్ చిల్డ్రన్స్ నీడ్ అండ్ సపోర్ట్ దెమ్ అప్రోప్రియేట్‌లీ. అందుకని వాళ్ళ నీడ్‌ని టీచర్ అండర్‌స్టాండ్ చేసుకొని, వాళ్ళకి అప్రోప్రియేట్‌గా సపోర్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫిజికల్ అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్. పిల్లల్లో కామన్ ఏంటివేంటివి అంటే ఫిజికల్ అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్. ఓకే. చిల్డ్రన్ ఫిజికల్ డెవలప్‌మెంట్ అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఆర్ కనెక్టెడ్. చిన్న పిల్లల్లో వాళ్ళ ఫిజికల్ డెవలప్‌మెంట్ అంటే బాడీ డెవలప్‌మెంట్, ఇంకా బ్రెయిన్ డెవలప్‌మెంట్ 2 కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెన్సరీ అండ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ ఆర్ ఎస్పెషల్లీ ర్యాపిడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్. ఇప్పుడు 1 ఇయర్ పిల్లలున్నారు అనుకోండి. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ లోపల చాలా ఫాస్ట్‌గా ఏం డెవలప్ అయితది, సెన్సరీ డెవలప్‌మెంట్ అంటే ఏందంటే సెన్స్ ఆర్గన్స్ డెవలప్ అవ్వడము. ఇంకోటేంది అంటే లాంగ్వేజ్ డెవలప్‌మెంట్. వాళ్ళు లాంగ్వేజ్‌ని కూడా తొందరగా నేర్చుకుంటారనమాట ఆ ఏజ్‌లో, 1 ఇయర్ ఏజ్‌లో. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద ఎర్లీ ఇయర్స్ అండ్ రీచెస్ ఎ హై లెవెల్ అరౌండ్ 2-3 ఇయర్స్. అంటే ఇప్పుడు 1 ఇయర్ నుండి స్టార్ట్ అయిందనుకోండి. కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి అంటే మైండ్‌కి సంబంధించిన డెవలప్‌మెంట్. థింకింగ్, రీజనింగ్, అది అవన్నీ ఇంటలెక్చువల్ డెవలప్‌మెంట్ అవన్నీ మైండ్‌కి సంబంధించిన అవి. ఎర్లీ ఏజెస్ అంటే 1 ఇయర్ నుండి స్టార్ట్ అయిందనుకోండి. 2-3 ఇయర్స్‌కి అది హై లెవెల్‌కి రీచ్ అయితదనమాట. ఓకేనా? కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ మీన్స్ డెవలప్‌మెంట్ ఆఫ్ థింకింగ్, అండర్‌స్టాండింగ్, మెమరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ క్వాలిటీస్ అన్నీ 1 ఇయర్ నుండి స్టార్ట్ అయినాయనుకోండి. 2-3 ఇయర్స్‌కి హై లెవెల్‌గా రీచ్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ నీడ్ ఫర్ ప్లే. నీడ్ ఫర్ ప్లే అంటే ఏందంటే చిన్నపిల్లలు ఎక్కువ ప్లేకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకేనా? ప్లే ఈజ్ ఎ బేసిక్ నీడ్ ఆఫ్ చిల్డ్రన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇట్ ఈస్ ఆల్సో ఎ వే ఆఫ్ లెర్నింగ్. పిల్లలకి బేసిక్ నీడ్ ఏంటి? ప్లే, ఆటలు. ఓకేనా? ఇది ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, అది లెర్నింగ్‌కి కూడా యూజ్ అయితదనమాట. పిల్లలు ఆటల ద్వారా ఏమేమి నేర్చుకుంటారు అంటే ప్రాక్టీస్ అండ్ మాస్టర్ స్కిల్స్. అంటే ఏదైనా స్కిల్ ఉందనుకోండి, ఆ స్కిల్‌ని వాళ్ళు తొందరగా ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా మాస్టర్ అంటే ఏందంటే ఎక్కువ ప్రొఫిషియంట్ అయిపోవడం అనమాట ఆ స్కిల్‌లో. ఓకేనా? డెవలప్ థింకింగ్ ఎబిలిటీ డెవలప్ అయితది. డెవలప్ లాంగ్వేజ్. ఇప్పుడు పిల్లలు ఒకరితోనొకరు మాట్లాడుతుంటే, ఆడుతుంటే లాంగ్వేజ్ డెవలప్ అయితది వాళ్ళది. గెట్ ఫిజికల్ యాక్టివిటీ. ఆడుతున్నప్పుడు ఫిజికల్‌గా మూవ్ అవుతుంటారు, జంప్ చేస్తుంటారు, అవన్నీ ఉంటాయి కదా! అట్లా ఫిజికల్ యాక్టివిటీ అయితది వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్‌ప్రెస్ అండ్ అండర్‌స్టాండ్ ఎమోషన్స్. ఆటలాడుతున్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళ ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ లెర్న్ సోషల్ స్కిల్స్ లైక్ షేరింగ్ అండ్ కోఆపరేషన్. పిల్లలు ఇప్పుడు ఆడుతున్నారనుకోండి, ఒకరితోనొకరు వాళ్ళ వస్తువుల్ని షేర్ చేసుకోవడము, లేకపోతే ఆడుతున్నప్పుడు ఒకరొకరు కోఆపరేట్ చేస్తూ ఆడుకోవడము, అట్లా అవన్నీ నేర్చుకుంటారు. ఇంకోటేంటి అండర్‌స్టాండ్ అండ్ మేక్ సెన్స్ ఆఫ్ దేర్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ గురించి వాళ్ళు అర్థం చేసుకుంటారు. సెన్స్ అంటే ఏంటి? అర్థం చేసుకోవడం, ఇంకా అండర్‌స్టాండ్ చేయడం, అర్థం చేసుకోవడం అనమాట. మేక్ సెన్స్ అంటే ఏందంటే అదేంటి అసలు, మన లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం అవన్నీ వాళ్ళకొక ఐడియా ఉంటదనమాట. ఓకేనా? నెక్స్ట్ కామన్ అండ్ సోషల్ నీడ్స్. కామన్ ఎమోషనల్ అండ్ సోషల్ నీడ్స్. చిల్డ్రన్ కామన్‌లీ చిల్డ్రన్‌కి కామన్‌గా ఏం కావాలి అంటే ఎఫెక్షన్ ఉండాలి పిల్లలకి. ఓకేనా? అంటే లవ్ అండ్ వార్మ్త్. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఏదైనా డిజబిలిటీ ఉందనుకోండి పిల్లలకి, సపోజ్ కాళ్ళు, చెయ్యో మంచిగా లేదు, లేకపోతే చూపు లేదనుకోండి. అప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరనమాట.
పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ యాక్సెప్ట్ చెయ్యరు కొంతమంది. అందరని గాదు. ఇట్లా ఉంటే ఏమైతదంటే పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు లో ఫీల్ అయితరు. ఓకేనా? అట్లా ఉండొద్దు మనం. మనం ఎప్పుడు ఎట్లా ఉండాలంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. పేరెంట్స్‌కి గానీ, టీచర్స్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ, రిలేటివ్స్‌కి గానీ ఎవరికన్నా సరే. అట్లా యాక్సెప్ట్ చేసినామనుకోండి వాళ్ళు గూడా వాల్యూడ్‌గా ఫీల్ అయితరు. వాళ్ళకి కూడా ఒక వాల్యూ ఉంది. మేము అందరికన్నా తక్కువేం కాదు అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితారనమాట. కన్సిస్టెన్సీ అంటే ఏందంటే, ఒకరోజు మంచిగా చూసుకొని, ఇంకో రోజు కొట్టడం, తిట్టడం అట్లా గాకుండా రోజు కన్సిస్టెంట్‌గా మంచి కేర్ చూపియడము, మంచి సపోర్ట్ చేయడము అట్లా ఉండాలి. దే నీడ్ దట్ వాళ్ళకవి కావాలి. ఓకేనా? రెస్పెక్ట్ బీయింగ్ ట్రీటెడ్ విత్ డిగ్నిటీ అంటే పిల్లలకి మనం రెస్పెక్ట్ ఇవ్వడము. వాళ్ళ రెస్పెక్ట్‌ని గూడా వాళ్ళు కోరుకుంటారనమాట. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చిన్న పిల్లలు బాగా హర్ట్ అయితారు చూడండి. అప్రోప్రియేట్ ఛాలెంజెస్ అంటే ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ ఇంప్రూవ్. వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్క యాక్టివిటీ ఒక ఛాలెంజ్‌గా ఫీల్ అయితారనమాట వాళ్ళు. యాక్టివిటీని చేసి తీరాలి అట్లా ఉంటారు చిన్న పిల్లలు. ఎక్కువ క్యూరియస్ ఉంటారు, యాక్టివ్ ఉంటారు. ఏ పనన్నా ఈజీగా చేసేటట్టు ఉంటారు. ఓకేనా? కాబట్టి మనం వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ కూడా అందివ్వాలి. నెక్స్ట్ ట్రస్ట్ అండ్ రిలేషన్షిప్స్ అంటే చిల్డ్రన్ జనరల్లీ నీడ్ టు ఫీల్ దట్ ద వరల్డ్ అండ్ ద పీపుల్ అరౌండ్ దెమ్ ఆర్ సేఫ్ అండ్ ట్రస్ట్ వర్తీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఎట్లుంటారంటే స్టార్టింగ్‌లో ఎర్లీ చైల్డ్‌హుడ్ అనుకోండి, లేకపోతే ఇన్ఫాన్సీలు అనుకోండి. అంటే 1-2 ఇయర్స్ పిల్లలు ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి గానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుండి గానీ, సిబ్లింగ్స్ దగ్గర నుండి గానీ, వేరే వాళ్ళ దగ్గరికెళ్లరెక్కువ. ఎర్లీ చైల్డ్‌హుడ్‌కొచ్చినాక లేకపోతే లేటర్ చైల్డ్‌హుడ్ ఆ టైంలో ఏమైతదంటే వాళ్ళు వేరే వాళ్ళని చూస్తారు. కొంచెం సేఫ్‌గా ఫీల్ అయితారు. వాళ్ళకి ట్రస్ట్ వర్తీ అని వాళ్ళకనిపిస్తేనే వాళ్ళ దగ్గరికెళ్తారనమాట. ఒక రిలేషన్‌షిప్‌ని ఫార్మ్ చేసుకుంటారు. చిల్డ్రన్ జనరల్లీ నీడ్ టు ఫీల్ దట్ ద వరల్డ్ అండ్ పీపుల్ అరౌండ్ దెమ్ ఆర్ సేఫ్ అండ్ ట్రస్ట్ వర్తీ. వాళ్ళని మనం నమ్మొచ్చు. వీళ్ళు సేఫ్ అని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళతోని రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ చేసుకుంటారు. నెక్స్ట్ దే డెవలప్ రిలేషన్‌షిప్స్ విత్ ఫ్యామిలీ, టీచర్స్ అండ్ పీర్స్. పిల్లలు ఎవరితోని ఎక్కువ రిలేషన్‌షిప్‌ని డెవలప్ చేసుకుంటారు? ఫ్యామిలీ తోటి, టీచర్స్ తోటి అండ్ ఫ్రెండ్స్ తోటి. పీర్స్ అంటే ఫ్రెండ్స్. యంగ్ చిల్డ్రన్ మే ఇనిషియల్లీ బీ అఫ్రైడ్ ఆఫ్ స్ట్రేంజర్స్ బట్ గ్రాడ్యువల్లీ దే లెర్న్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. ఇక్కడ ఆల్రెడీ ఇందాక చెప్పినా కదా నేను. ఫస్ట్ స్ట్రేంజర్స్ లాగా చూస్తారనమాట ఎవరున్నా సరే. తర్వాత వాళ్ళ రిలేషన్‌షిప్‌ని ఇంటరాక్షన్ ద్వారా బిల్డ్ చేసుకుంటారు. డ్యూరింగ్ అడాలసెన్స్ రిలేషన్షిప్స్ బికమ్ బ్రాడర్ అండ్ మే ఇంక్లూడ్ రిలేషన్షిప్ విత్ ద ఆపోజిట్ సెక్స్. అడాలసెన్స్ అంటే ఏజ్ అని చెప్పిన మీకు నేను టీనేజ్ అంటే 13-19. ఓకేనా? అది టీనేజ్. ఆ టీనేజ్‌లో ఏమైతదంటే రిలేషన్షిప్స్ ఇంకా బ్రాడర్‌గా బిల్డ్ అయితారనమాట. బిల్డ్ అయ్యి ఆపోజిట్ సెక్స్ పర్సన్ తోటి అంటే ఇప్పుడు బాయ్ అయితే గర్ల్ తోటి, గర్ల్ అయితే బాయ్ తోని రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటారు అని చెప్తున్నారు. ఓకేనా? ఇవన్నీ కామన్ అనమాట పిల్లల్లో. ఇక్కడ ఇన్ వన్ సెంటెన్స్ చూడండి. ఆల్‌దో చిల్డ్రన్ డిఫర్ ఇన్ మెనీ వేస్, ఆల్ చిల్డ్రన్ కామన్‌లీ నీడ్ లవ్, కేర్, లెర్నింగ్, ప్లే, యాక్సెప్టెన్స్, రెస్పెక్ట్, సెక్యూరిటీ అండ్ హెల్తీ రిలేషన్‌షిప్స్. ఓకేనా? ఏమర్థమైంది ఇప్పుడు మీకు? అసలు టాపిక్ దేని గురించి? కామనాలిటీస్ అమాంగ్ ద చిల్డ్రన్ అంటే పిల్లల్లో చైల్డ్‌హుడ్‌లో పిల్లల మధ్య కామన్‌గా ఉండేటివి ఏంటి? ఏమేమి కామన్ ఉంటాయంటే వాళ్ళకి లవ్ కావాలి. దే నీడ్ లవ్, దే నీడ్ కేర్. వాళ్ళు నేర్చుకుంటారు మంచిగా. వాళ్ళకి ప్లే అవసరం, యాక్సెప్టెన్స్ అవసరం, రెస్పెక్ట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, హెల్తీ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు బిల్డ్ చేసుకునేటట్టు మనం ఉండాలి. మనం ఆ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయాలి. ఇవన్నీ కామన్ అనమాట. అర్థమైందా మీకు? మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఇందులో మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఒకసారి జస్ట్ ఇట్లా చూద్దాము. పిల్లలకి ఏం కావాలి? నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ పిల్లల్లో ఎక్కువ ఏముంటదంటే క్యూరియాసిటీ ఉంటదనమాట. ఏదైనా నేర్చుకోవాలి అన్న ఈగర్‌నెస్ ఉంటది. నెక్స్ట్ పిల్లలెప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు పాజిటివ్‌గా అనుకుంటారు. మనం గూడా అనుకునేలాగానే చెయ్యాలి. మనం ఆ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయాలి వాళ్ళకి. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందనుకోండి వాళ్ళ హెల్త్ గానీ, మెంటల్ హెల్త్ గానీ, వాళ్ళ అచీవ్‌మెంట్ గానీ వెనకబడిపోతుంటదనమాట. అకాడమిక్ అచీవ్‌మెంట్. ఇంకోటేంటి బ్రెయిన్ అండ్ ఫిజికల్ డెవలప్‌మెంట్ 2 కనెక్ట్ అయ్యి ఉంటాయి. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ బ్రెయిన్ డెవలప్ అయితది. ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకుంటారు. కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఉంటది.
ఇంకేంటి సెన్సరీ డెవలప్‌మెంట్, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్, సోషల్ డెవలప్‌మెంట్ ఇవన్నీ. ఈ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాస్పెక్ట్స్ ఉంటాయి డెవలప్‌మెంట్‌లో. ఇవన్నీ మెల్లమెల్లగా డెవలప్ అయితుంటాయి చైల్డ్‌హుడ్ నుండి. ఓకేనా? వాళ్ళకి ప్లే చాలా అవసరం. ఎందుకు అంటే ప్లే ద్వారానే వాళ్ళకి థింకింగ్ ఎబిలిటీ డెవలప్ అయితది. లాంగ్వేజ్, ఎమోషన్స్ గురించి అర్థమవుతది. షేరింగ్ అంటే ఏంటి, కోఆపరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. ఇంకోటేంటి అంటే పిల్లలకి ఎఫెక్షన్, యాక్సెప్టెన్స్, కన్సిస్టెన్సీ, రెస్పెక్ట్ ఇవన్నీ ఉండాలి. ఛాలెంజెస్ ఇవన్నీ ఉంటేనే వాళ్ళు మంచిగా డెవలప్ అయితారనమాట. హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఉంటది పిల్లల లోపల. ఇంకోటేంటంటే పిల్లలు వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్ ఎప్పుడు ఫార్మ్ చేసుకుంటారంటే వాళ్ళకి ఆ పర్సన్ ట్రస్ట్ వర్తీ అండ్ సేఫ్ అనిపించినప్పుడు మాత్రమే రిలేషన్‌షిప్‌ని ఫార్మ్ చేసుకుంటారు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్ కామనాలిటీస్ వితిన్ ద నోషన్ ఆఫ్ చైల్డ్‌హుడ్. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.